హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 మన ముందుకు వచ్చేసింది. మన హోస్ట్ నాగార్జున గారు దేవరా సాంగ్తో ఎంట్రీ ఇచ్చారండి. అదే దీనిలో మనకి బిగ్ బాస్ రూమ్స్ మొత్తం అన్నీ చూపించారు. ప్రతి రూమ్ చాలా బాగుంది. అండ్ సో ఈసారి యానిమల్ థీమ్తో తీసుకున్నారు. అండ్ సో ప్రతి కంటెస్టెంట్ ఒక అనుమత్యమే. ప్రతి ఒక్కరి గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ యష్మి గౌడ. తిను ఒక సీరియల్ ఆర్టిస్ట్. తను ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో మనకి ఎంట్రీ ఇచ్చిందండి. అండ్ సో మంచిగా రోజ్ ఫ్లేవర్స్ ఇచ్చి నాగార్జున గారిని కూడా ఇంప్రెస్ చేసింది. నాగార్జున గారు ఈ సీజన్ లిమిట్లెస్ అని తనకి బాగా ఏమి ఇష్టం అని చెప్పి అడిగితే బిర్యానీ అంటే బాగా ఇష్టం అని చెప్పింది. సో తనకి బిర్యానీకి టెస్ట్ పెట్టారండి. ఫస్ట్లో ఆవకాయ బిర్యానీ టెస్ట్లో ఫెయిల్ అయింది. బట్ సెకండ్ ఛాన్స్ ఇస్తే దమ్ బిర్యానీ తిని పాస్ అయిందండి. ఈ సీజన్లో ఎవరు సింగిల్గా వెళ్ళట్లేదండి, పెయిర్స్ కింద వెళ్తున్నారు. సో ఫస్ట్ కంటెస్టెంట్కి పెయిర్గా ఎవరు వెళ్ళాలి అని చెప్పి నాగార్జున గారు అడిగారు. తన దీనిగా సింగిల్ పవర్ఫుల్ అండ్ స్మార్ట్ పర్సన్ ఎంచుకుందండి. ఆ సింగిల్ పవర్ఫుల్ అండ్ స్మార్ట్ పర్సన్గా సెకండ్ కంటెస్టెంట్ నిఖిల్ని నాగార్జున గారు లిమిట్లెస్గా ఏం కావాలి అని అడిగారు. తనకి మనశ్శాంతి కావాలన్నాడు. బట్ బిగ్ బాస్ హౌస్లో అది మాత్రం దొరకదు. సో వీళ్ళిద్దరిని పేరుగా లోపలికి పంపించారు. తర్వాత పేరు గురించి మాట్లాడుకుందాం. థర్డ్ కంటెస్టెంట్ అభయ్ నవీన్. ఈయన పెళ్లి చూపుల మూవీతో మనకు బాగా పరిచయం అయిన ఆయనే. ఎన్నో ఉడుదుడుకులు ఫేస్ చేసి కూడా ఒక మూవీ డైరెక్ట్ చేశారండి. ఆ మూవీ రిలీజ్కి ముందు వాళ్ళ ఫాదర్ చూసి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత కూడా అవన్నీ పక్కన పెట్టి సినిమా మీద ప్యాషన్తో ఆ మూవీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ బిగ్ బాస్ సీజన్ 8కి తన లైఫ్లో బౌన్స్ బ్యాక్ అవడానికి సీజన్ 8కి వచ్చారు. నాగార్జున గారు ఈ సీజన్లో లిమిట్లెస్గా ఏం కావాలి అని చెప్పి అడిగితే తనకి టీ కావాలని చెప్పాడు. చూద్దాం లగ్జరీ బడ్జెట్లో తనకి టీ వస్తుందో లేదో. తినకి బడ్డీగా ఒక తెలివైన అమ్మాయి అండ్ ఫైటర్ వాగురికాయని సెలెక్ట్ చేసుకున్నాడు. కంటెస్టెంట్ నెంబర్ 4గా సీరియల్ యాక్టర్ ప్రేరణ మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చింది. నాగార్జున గారు తనకి ఏం కావాలి అని అడిగారు. తనకి లిమిట్లెస్గా నిద్ర కావాలి అని చెప్పి అడిగింది. బట్ మన బిగ్ బాస్ హౌస్లో నిద్రపోవడానికి ఛాన్సే ఉండదు. అండ్ సో తనకి హీరోయిన్ రష్మిక మందాన రూమ్మేట్స్ అని చెప్పి చెప్పింది. సో చూద్దాం రష్మిక తనకి ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో. ఫిఫ్త్ కంటెస్టెంట్గా హీరో ఆదిత్య ఓం మనకి మంచి ఏవితో వచ్చారండి. ఆయన మనందరికీ తెలుగులో లాహిర్లో మూవీతో బాగా పరిచయమే. ఆ తర్వాత చాలా మూవీస్ చేశాడు కానీ అవి ఫ్లాప్ అయినాయి. తర్వాత 2010లో హిందీ మూవీ ఇండస్ట్రీకి వెళ్ళి ఒక 4 మూవీస్ డైరెక్ట్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. మళ్ళీ తెలుగులో బౌన్స్ బ్యాక్ అవ్వడానికి బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చానని చెప్పారు. తనకి బడ్డీగా సోనియా ఆకుల మన జార్జి రెడ్డి మూవీ హీరోయిన్ని ఒక మంచి పెర్ఫార్మెన్స్తో ఎంట్రీ ఇచ్చారండి. తినకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు సపోర్ట్ ఇచ్చారు. ఆయన కూడా ఒక మంచి ఏవితో తనకి సపోర్ట్ చేశారండి. చూద్దాం వీళ్ళిద్దరి పేరు ఎలా ఉండబోతుందో. సెవెంత్ కంటెస్టెంట్గా బెజవాడ బేబక్క మంచి ఏవితో మనకి ఎంట్రీ ఇచ్చారండి. తను ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే, ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్. అండ్ సో ఒక సింగర్. తను కూడా ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక మెంబర్గా వచ్చారు. అండ్ సో దీనిలో చేసి మంచి పాపులర్ అవ్వాలని చూస్తున్నారు. తినకి బడ్డీగా మన ఆర్జే శేఖర్ భాష వచ్చాడండి. తిన గురించి మనం ఎక్కువ చెప్పాల్సిన పని లేదు, అందరికీ తెలిసిందే. గత 2 monthsగా ప్రతి న్యూస్ ఛానల్లో, ప్రతి యూట్యూబ్ ఛానల్లో తనే కనపడుతున్నాడు. అండ్ సో తిను దాదాపుగా 20 years నుంచి రేడియో జాకీగా చేశాడు. ఇప్పుడు బిగ్ బాస్లో ఎంటర్ అయ్యి మంచి పేరు సంపాదించాలని చెప్పి చూస్తున్నాడు. 9th కంటెస్టెంట్గా కిరాక్ సీత మంచి ఏవితో మనకి ఎంట్రీ ఇచ్చిందండి. తిను కూడా మీ అందరికీ తెలిసిందే, యూట్యూబర్. అండ్ సో బేబీ మూవీలో హీరోయిన్ పక్కన చేసింది. తిను కూడా మంచి స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు బిగ్ బాస్లోకి ఎంటర్ అయ్యిందండి. తినకి బడ్డీగా నాగమణికంఠ 10th కంటెస్టెంట్గా నాగమణికంఠ ఎంట్రీ ఇచ్చారు. తిను కూడా మంచి ఏవితో ఎంట్రీ ఇచ్చారండి. తిను సీరియల్ ఆర్టిస్ట్, అంతకుముందు సీరియల్ ఆర్టిస్ట్గా చేశారు. తిను లైఫ్నే ఒక గ్యాంబుల్గా ఆడాను, బిగ్ బాస్ పెద్ద విషయం కాదు, బిగ్ బాస్ అనే గ్యాంబుల్ని ఆడడానికే వచ్చాను అని చెప్పాడు. చూద్దాం వీళ్ళ పేరు ఎలా ఉండబోతుందో. 11th కంటెస్టెంట్గా పృథ్వీరాజ్ ఒక మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో మనకు ముందుకు వచ్చాడండి. తినకి జస్ట్
ఎక్స్పీరియన్స్ అండ్ మనీ కోసమే నేను వచ్చాను అని చెప్పాడు. తినకి బడ్డీగా ఎవరు కావాలి అని చెప్పి ఒక స్కెచ్ గీసి మనకి చూపించాడండి. అలాగా 12th కంటెస్టెంట్గా మనకి విష్ణుప్రియ ఒక మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చింది. విష్ణుప్రియ గురించి మనకి చెప్పాల్సిన పని లేదు. తన యాంకర్గా ఎప్పటి నుంచో మనందరికీ తెలిసిందే. వీళ్ళ ఇద్దరి పేరు ఎలా ఉండబోతుందో మనం చూద్దాం. 13th కంటెస్టెంట్గా నైనిక మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో మన ముందుకు వచ్చిందండి. తిని గురించి మనందరికీ తెలుసు. తిను డ్యాన్సర్ అండి. తినకి బడ్డీగా నబీల్ అఫ్రిది ఒక యూట్యూబర్, వరంగల్ డైరీస్ అని చెప్పి ఛానల్ ఉంది. తను ఎంట్రీ ఇచ్చాడు. వీళ్ళ ఇద్దరి పేరు ఎలా ఉండబోతుందో మనం చూడొచ్చు. ఇప్పటి వరకు మనం 14 కంటెస్టెంట్స్ గురించి తెలుసుకున్నామండి. అండ్ సో ఈ సీజన్లో 3 బ్యాడ్ న్యూస్ వస్తున్నాయి. ఆ 3 బ్యాడ్ న్యూసెస్ గురించి మనకి చెప్పడానికి 3 సెలబ్రిటీస్ వచ్చారు. ఫస్ట్ సెలబ్రిటీగా రానా దగ్గుబాటి గారు, నివేదా థామస్ ఫస్ట్ 2 పేర్స్కి పోటీ పెట్టి వాళ్ళలో ఎవరైతే ఓడిపోయారో వాళ్ళతో ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఓపెన్ చేయించారండి. అది ఏంటో కాదు, ఈ సీజన్లో ఏ కెప్టెన్సీ అనేదే లేదు. అంటే ఈ సీజన్లో ఎవరు కూడా కెప్టెన్సీ దీనికి అర్హులు కాదు. అండ్ సో సెకండ్ బ్యాడ్ న్యూస్, నాని గారు అండ్ ప్రియా అరుణ్ గారితో సెకండ్ 3 పేర్స్కి ఒక టాస్క్ పెట్టి వాళ్ళలో ఓడిపోయిన వాళ్ళతో సెకండ్ బ్యాడ్ న్యూస్ ఓపెన్ చేయించారు. సెకండ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సీజన్లో నో రేషన్. అంటే ఈ సీజన్లో ఎవరికి ఏం కావాలంటే అది వాళ్ళంతటా వాళ్ళు సాధించుకొనే తినాలి. అండ్ సో థర్డ్ బ్యాడ్ న్యూస్కి అనిల్ రావిపూడి గారు వచ్చారు. ఈ థర్డ్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ సీజన్లో విన్నింగ్ అమౌంట్ ప్రస్తుతానికి 0గా ఉంది. ఈ సీజన్లో విన్నింగ్ అమౌంట్ ఎవరికైతే ఎక్కువ కావాలనుకుంటారో ఆ విన్నింగ్ అమౌంట్ వాళ్ళే సంపాదించుకోవాలి. సో ఇవాళ ఫస్ట్ డే ఇన్ ద బిగ్ బాస్ మనం చూసామండి. సెలబ్రిటీగా వచ్చిన అనిల్ రావిపూడి ఇవాళ ఒక టాస్క్ పెట్టారండి. దానిలో ఫస్ట్ రోజే ఒక ఎలిమినేషన్ ఉంటుంది అన్నారు. మిమ్మల్ని ఒక ఎలిమినేట్ చేయాల్సిన పర్సన్ని ఎన్నుకోమన్నారు. దానిలో చాలామంది నాగమణికంఠాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. నాగమణికంఠాన్ని అక్కడి వరకు తీసుకెళ్ళి లాస్ట్లో అది ప్రాంక్ అని చెప్పారు. సో రేపటి నుంచి మనం తెలుసుకోవచ్చు నాగమణికంఠ బిహేవియర్ మిగిలిన కంటెస్టెంట్స్తో ఎలా ఉండబోతుందా అని. అన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ అండ్ నెట్వర్క్.